సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా ఆపరేషన్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఐలాపురం తాండాతో పాటు గ్రామంలోని ఇళ్ల జోలికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిగాయని హైడ్రా ఆరోపిస్తోంది. ఇక ముఖ్యం గెస్ట్ హౌస్ తో పాటు ఆయన సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా సిబ్బంది ధ్వంసం చేసింది. కోర్టు స్టే ఆర్డర్లు పట్టించుకోకుండా ముఖ్యం బ్రదర్స్ నిర్మాణాలు చేపట్టారని, ముఖ్యం బ్రదర్స్ నిర్మాణాలను మాత్రమే కూల్చేశామని రంగనాథ్ స్పష్టతనిచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినట్లుగా తెలిపారు. మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రభుత్వ భూమి విలువ 15,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అమీన్పూర్ లో హైడ్రా చేపట్టిన ఆపరేషన్ కి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే అమీన్పూర్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలైతే చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్న తండాలో తాము వెళ్ళలేదు అంటూ కూడా హైడ్రా కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటి నుంచి ఇదే అంశాన్ని మేము ప్రస్తావిస్తున్నాం, ఇప్పుడు కూడా అదే అంశాన్ని చెప్తున్నాం. మొదటి నుంచి అంటే ఉదయం నుంచి కొన్ని సామాజిక మాధ్యమాల్లో అక్కడ ఉన్న తాండా మొత్తం వాసులందరినీ కూడా ఖాళీ చేస్తున్నట్టు అవన్నిటి కూడా చూపించడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా తాము తాండావాసుల జోలికి వెళ్ళలేదు. కేవలం అక్కడ ఉన్న అజీం అనే వ్యక్తి, ఎవరైతే ముఖీం అనే వ్యక్తి ఉన్నారో ఆయన సామ్రాజ్యానికి సంబంధించిన విషయంలో మాత్రమే తాము అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ భూములు అక్కడ కబ్జా చేయడంతోనే తాము అక్కడికి వెళ్ళాము. అనేక ఫిర్యాదులు వాళ్ళపైన కూడా రావడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వీటికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. గెస్ట్ హౌస్లతో పాటు ఎవరైతే ముఖీం సోదరుడు ఉన్నారో అజీం అనే వ్యక్తి, ఆయన కూడా 6 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. దీనిపైన హైడ్రాక్ ఫిర్యాదులు రావడంతో వాటిని క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని కూల్చివేశాము తప్ప ఎక్కడ కూడా తాండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో కూడా ఇళ్ల జోలికి ఎక్కడ కూడా తాము వెళ్ళలేదు అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైడ్రా మొదటి నుంచి ఒకే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టు కూడా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. ఎక్కడ సామాన్యుల జోలి ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు, కేవలం బడాబాబులు అలాగే కబ్జాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే వెళ్తాము అనేది స్పష్టంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కూల్చివేతలకు సంబంధించిన వ్యవహారంలో అంటే ఈ ముస్లిం బ్రదర్స్ కి సంబంధించిన అనేక కబ్జాలు కావచ్చు, వీటికి సంబంధించిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నట్టు హైడ్రా కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. ఇతని పైన ఇప్పటికే 19కి పైగా కేసులు నమోదైనట్టయితే తెలుస్తోంది. అలాగే నెటోరియన్ క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్టయితే హైడ్రా కమిషనర్ అయితే చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ కేవలం ఈ ఒక్క ప్రాంతాల్లో కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా అతనికి కబ్జాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాటిని కూడా కూల్చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు హైడ్రా చర్యలతో స్థానికులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ముఖీం బ్రదర్స్ కి ఆపోజిట్ గా వెళ్లే ధైర్యం ఎవరికి లేకపోయేది. అదే సమయంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరితో కూడా అతను ముందుకు వెళ్లడంతో అతని పైన ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఈ రోజు హైడ్రా చర్యలతో మొత్తం అతని సామ్రాజ్యం ఏదైతుందో మొత్తాన్ని కూడా కూల్చివేయడం ఆనందంగా ఉందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా హైడ్రా కమిషనర్ ఈ కూల్చివేతలకు సంబంధించిన వ్యవహారంలో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.